ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. సార్, చెప్పండి. ఈ గుడి ఈవో ఎక్కడుంటారు? అదిగోండి ఆ వచ్చాయని ఇవో. థ్యాంక్స్ అండి. పదమ్మా. పదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఏం కావాలి? సార్, ఈ నెల 15వ తేదీన లక్ష్మి గారు మేమందరం ఇక్కడికి వచ్చి దేవుడికి పూజ జరిపించాము. ఆ రోజు అన్నదానం కూడా చేశాము. గుర్తుంది కదా సార్? అదే రోజు లక్ష్మి గారు చనిపోయారు. దయచేసి ఆ రోజు గుళ్ళోకి మేము వచ్చినట్టుగా విట్నెస్గా ఉపయోగపడే సీసీ కెమెరా ఫుటేజ్ మాకు కావాలి సార్. సారీ అండి, 15వ తారీఖు సంబంధించిన ఫుటేజ్ మొత్తం ఎరేజ్ అయిపోయింది. అదేంటండి అలా అంటారు? అలా ఎలా ఎరేజ్ అయిపోతుంది? ఆ సంఘటన జరిగి కూడా ఎక్కువ రోజులు కాలేదు. అప్పుడే మీరు ఎరేజ్ అయిపోయిందని ఎలా చెప్తున్నారు? సార్, మినిమం 1 మంత్ అయినా కానీ ఫుటేజ్ ఉండాలి అన్నది రూల్ కదా సార్. మీరు అలా ఎలా మాట్లాడతారు? చూడండి, యాక్చువల్గా హార్డ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది, అది ఓపెన్ అవ్వట్లేదు. అది రిపేర్లో ఉంది. మీరు అడిగిన ఫుటేజ్ ఇవ్వడం చాలా కష్టం. ఉన్న విషయం మీకు చెప్పాను, తర్వాత మీ ఇష్టం. సార్, లక్ష్మి గారి గురించి మీకు బాగా తెలుసు. ఆవిడ ఎంతమందికి ఎన్ని సహాయాలు చేసిందో మీకు తెలుసు. ఈ గుడి కూడా వాళ్ళ పూర్వీకులు కట్టించింది. ఇదే గుళ్ళో తనకి న్యాయం జరగకపోతే ఇంకెలా సార్? చూడండి సార్, మీరు వీరభద్రం గారికి భయపడుతున్నారు అన్న విషయం నాకు అర్థమవుతోంది. మీరు నిజం చెప్పటానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఆ వీరభద్రం మీ జోలికి రాకుండా నేను ప్రొటెక్ట్ చేస్తాను. అవసరమైతే మీకు అతని వల్ల థ్రెట్ ఉందని కేసు ఫైల్ చేస్తాను. మీకు పోలీసులు సెక్యూరిటీగా ఉంటారు. ఒకవేళ మీకేదన్నా జరిగినా వీరభద్రం గారిదే బాధ్యత అని నేను బైండ్ ఓవర్ కేసు పెడతాను. దానివల్ల మీకు ఏ ప్రమాదం జరగదు. నా మాట నమ్మండి. సార్, ఒక్కగానొక్క కొడుకు. కేవలం లక్ష్మి గారి కొడుక్కి సహాయం చేద్దామని ఇక్కడికొచ్చాడు. అన్యాయంగా కౌశిక్ని చంపేశారు. ఆ నిజం బయటపెట్టడానికే తను ఇన్ని రోజులు ఇక్కడున్నాడు. చివరికి లక్ష్మి గారిని కూడా పొట్టన పెట్టుకున్నారు. ఏ తప్పు చేయని నా కొడుకు మీద అన్యాయంగా నింద వేసి అతన్ని జైలుకి పంపించేశారు. ఇప్పుడు ఉరి శిక్ష పడుతుందో యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందో అర్థం కావడం లేదు. ఈ గుళ్ళో ఉండి చెప్తున్నాను, నా కొడుకు అమాయకుడు, మంచివాడు. మీరు పొద్దున్న లేస్తే ఈ దేవుడి సమక్షంలో ఉంటారు. దేవుడికి సేవ చేసుకుంటూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు కూడా ధర్మానికి న్యాయానికి అండగా నిలబడకపోతే ఎలా సార్? అమ్మా, నేను చెప్తుంది నిజం. నిజంగానే హార్డ్ డిస్క్ ప్రాబ్లం ఉంది. దాని ఫుటేజ్ ఓపెన్ అవ్వట్లేదు. మీకంటే ముందు వీరభద్రం గారు కూడా ఇది ట్రై చేశారు. అది రిపేర్లో ఉందని చెప్పేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. నా మాట నమ్మండి, నిజం. ఒక్క నిమిషం ఉండండి. కావాలంటే మీరే చూసుకోండి. డిస్క్ ప్రాబ్లంలో ఉంది. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను దాన్ని రిపేర్ చేయించుకుంటాను. ఖచ్చితంగా అందులో ఉన్న ఫుటేజ్ నాకు చాలా అవసరం సార్. సార్, మీరు హెల్ప్ చేసిన విషయం బయట ఎవ్వరికీ తెలీదు. మేం చాలా జాగ్రత్తగా ఉంటాం. దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి సార్. ఏమ్మా, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ఎందుకు నన్ను పదే పదే ఇసుకిస్తారు? మీ ఇద్దరు వెళ్ళిపోండి. సార్, అది కాదు సార్. చెప్తున్నాను కదా, ముందు మీరు వెళ్తారా లేదా? అలాగే సార్, తప్పకుండా వెళ్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికీ దక్కని గొప్ప అవకాశం మీకు దక్కింది. ఈ గుడికి ఈవోగా ఉండి దేవుడికి సేవ చేసుకునే అవకాశం దక్కింది. ఆ వరాన్ని కేవలం
మీ భయంతోటి శాపంగా మార్చుకుంటున్నారు. అర్థం చేసుకోండి సార్. నమస్కారం. ఒక్క నిమిషం మేడం. చూడండి, ఇలా నేను స్ట్రైట్గా అయితే మీకు అందించలేను. ఎవరికి తెలియకుండా మీకు నేను అందిస్తాను. దీన్ని మీరు రిపేర్ చేయించుకోండి. జాగ్రత్త, ఈ విషయం బయటికి తెలియడానికి వీల్లేదు. చాలా థ్యాంక్స్ సార్. నమస్కారం అండి పంతులు గారు. అమ్మా నమస్కారం అమ్మా. పంతులు గారు, మీరు మాకు హెల్ప్ చేయాలి. ఏంటమ్మా, ఏం కావాలి? పంతులు గారు, లక్ష్మి గారు ఈ గుడి కోసం ఎంతగా సహాయం చేశారో మీకు తెలుసు. ఆవిడ కొడుకు పుట్టినరోజు నాడు ఇక్కడికి మేమందరం వచ్చాం. ఆ రోజు కౌశిక్ పేరు మీద అర్చన చేయించాం. ప్రత్యేకమైన పూజలు చేశారు, అన్నదానం చేశారు. దురదృష్టం ఏంటంటే ఆ రోజే లక్ష్మి గారు మా అందరికీ దూరం అయ్యారు. ఇదంతా మీకు తెలిసిన విషయమే కదా? నిజమేనమ్మా, మంచివాళ్లనే భగవంతుడు తొందరగా తీసుకుని వెళ్తాడు. భగవంతుడు తీసుకువెళ్లేదండి, ఇక్కడున్న దుర్మార్గులే బలవంతంగా పంపించేశారు. ఆ కేసుని అన్యాయంగా నా భర్త మీదకి తోశారు. నిజమేనమ్మా, కానీ నేనేం చేయగలను చెప్పు? ఆ వీరభద్రానికి ఎదురు నిలబడి మాట్లాడే శక్తి నాకు లేదు. మీరు వీరభద్రంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు మేం గుడికి వచ్చామో లేదో అన్న విషయం కోర్టుకొచ్చి మీరు సాక్ష్యం చెప్తే చాలు. అమ్మా, నేను కోర్టుకి రాలేను. పంతులు గారు, మీరు ఆ వీరభద్రం విషయంలో ఏమాత్రం భయపడకండి. వీరభద్రం మీ జోలికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను క్షమించండమ్మా, నేను రాలేను. పంతులు గారు, ఆ భగవంతుడికి దండం పెట్టిన చేతులతోనే ఆ భగవంతుడికి ప్రతిరూపమైన మీకు దండం పెడతాం. మీరు నిజం చెప్పకుండా దాస్తే దానికంటే మించిన పాపం ఇంకొకటి ఉండదండి. దయచేసి మీరొచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్పండి. మిమ్మల్ని అబద్ధం చెప్పమని అడగడం లేదు, నిజం చెప్పమంటున్నాము. అయ్యా, మీకు మీ కుటుంబానికి ఏ ఇబ్బంది రాకుండా మేం చూసుకుంటాం. మీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాం. నిజం చెప్పండి చాలు. వద్దమ్మా, నాకు ఏ డబ్బు అవసరం లేదు. సరేనమ్మా, ఒక అమాయకుడికి శిక్ష పడుతుంది అన్నప్పుడు నేను ముందుకు రాకపోతే ఎలా? ఖచ్చితంగా వస్తాను. చాలా సంతోషం అండి, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. నమస్కారం. మంచిదమ్మా. పదండి అత్తయ్య. పదమ్మా. అమ్మా, ఏందిరా నాయనా? ఇదిగోమ్మా, ఇందులో దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు యాడాడ ఉండాయో మొత్తం రాసుండాయి. నువ్వు యాడికి పోతావో చెప్పు, వెంటనే రాను పోను విమానం టికెట్లు చేయించేస్తాను. ఏందిరా, నన్ను విమానం ఎక్కిస్తావా? అవునమ్మా, విమానం ఏంది, యాడికి పోయినా ఏసీ గదులు చేపిస్తా. కాలు కింద పెట్టడానికి కూడా లేకుండా యాడికి పోయినా నీకో ఏసీ కార్లుంటాయి. నువ్వు యాడాడ తిరగాలనుకున్నావో, ఏవేం చెయ్యాలనుకున్నావో అన్నీ చేసేసిరా. ఏందిరా ఇది? ఉన్నట్టుండి దేవుడు వరం ఇచ్చినట్టు వరం ఇస్తా ఉండావు, ఏమై ఉండది? ఇంకేందమ్మా, ఇప్పుడు మన కేసు గెలవబోతున్నాం. ఎన్ని రోజులు నాతో ఉండి చాలా కష్టాలు పడుండావు కదా, ఇప్పుడైనా సుఖపడుతావు గాని. ఏమంటావు చెప్పు, నువ్వు యాడికి పోతావు? ఏంటి వీరభద్రం గారు, చాలా ఆనందంగా ఉన్నారు? అవునమ్మా, రేపెట్టాగూ కేసు గెలుస్తా ఉన్నావు, అందుకే చాలా సంతోషంగా ఉండాది. మా అమ్మని 4 గుళ్ళు తిప్పొద్దాం అనుకుంటా ఉండా. కేసు అయిపోయిందని మీరెలా అనుకుంటున్నారు? అవతల కేసు వాదిస్తుంది ఎవరనుకుంటున్నారు? చంద్రిక. చంద్రిక సంగతి మీకు తెలీదు. తను చాలా తెలివిగల లాయర్.
అసలు ఈ పాటికే చాలా సాక్ష్యాధారాలు సంపాదిస్తూ ఉండుంటుంది. మీరు తనని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిది తనతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి. చూడమ్మయ్య, ఆడున్నది చంద్రిక అయితే మన పక్కనున్నది వైశాలి. వైశాలి సంగతి నీకు సరిగ్గా తెలిసినట్టు లేదు. అటువైపు భరత్ గాడు చంద్రిక కూడా లాయర్ అని తెలిసే వీళ్ళని ఢీకొనాలంటే పెద్ద తలకాయ కావాలనే ఈ అమ్మిని కావాలని ఏరి కోరి ఆడ్నుంచి పిలిపించుండాను. అయితే కావచ్చండి, కానీ ఇక్కడ మనం పర్టికులర్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం వాదిస్తుంది అన్యాయం వైపు కాబట్టి మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఆ వైశాలికి నిజానిజాలు సరిగ్గా తెలియదు కదా, తనెక్కడైనా దొరికిపోతుందేమో అని మనమే కొంచెం జాగ్రత్త పడాలి. చూడమ్మి, ఈడ 2 విషయాలుండాయి. ఒకటి, వైశాలి చాలా తెలివిగలది. ఏదన్నా అనుకున్నదంటే సాధించే వరకు వదిలే రకం కాదు. ఎందుకంటే ఆ యమ్మి చదువుకునే కాడ్నుంచి నాకు బాగా తెలుసు. పైగా మన లచ్చమ్మ దగ్గరుండి చదివించినది. ఆ యమ్మిని కోడల్ని చేసుకుందామని కూడా అనుకున్నది. కౌశిక్ కాదు అనటం వల్ల ఆ యమ్మి ఇంటి కోడలు కాలేదు గాని లేకపోతే ఎప్పుడో కోడలు కావాల్సిన పిల్ల. కౌశిక్ని ప్రేమించినది కాబట్టి వాళ్ళిద్దరికీ అన్యాయం జరిగిందనే బాధని ఆ యమ్మి కడుపులో పెట్టుకుని ఉండాది. తిమ్మిని బమ్మిని చేసైనా సరే ఈ కేసును ఎట్టయినా గెలుస్తాది. గెలుస్తుందండి, కాదనట్లేదు. కానీ దానికి సరైన సాక్ష్యాధారాలు కూడా మనం అందించాలి కదా. ఆ జాగ్రత్తలు ఎట్టాగో మనం తీసుకుంటాం అమ్మే. చంద్రిక తరపున సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరూ లేకుండా ఎట్లా చేయాలనో ఆలోచిస్తా ఉండాను. అట్లనే వైశాలికి సాక్ష్యంగా మారడానికి ఎవరైతే బాగుంటారా అని కూడా ఆలోచిస్తా ఉన్నాను. ఒక పక్కన ఏమీ తెలియనట్టు ఉంటున్నా నా బుర్రలో మాత్రం చాలా ఆలోచనలు పరిగెత్తుతా ఉన్నాయి రుద్రాని. నువ్వు ఇంత పెద్ద దొంగవని తెలిసే నీ ఆట కట్టించడానికి నువ్వు చేసిన మర్డర్ని వీడియో తీసి జాగ్రత్తగా పెట్టుకున్నాను. నువ్వు వైశాలి కలిసి ఎన్ని యత్నాలు చేసినా చివరికి కేసు గెలిచేది నేనే నా భరత్ని కాపాడుకుంటాను. వైశాలి పట్టుదల గురించి నీకో చిన్న ముక్క చెప్తాను, బాగా ఇను. ఒకసారి నేను లచ్చమ్మ కలిసి ఆ యమ్మి చదువుకుంటున్న కాలేజీ కాడికి పోయినాము. ఆడ క్యాంటీన్లో ఒక కూల్ డ్రింక్ తాగినాము. ఆ కూల్ డ్రింక్లో ఏదో చిన్న పురుగు వచ్చినది. అప్పుడు ఈ యమ్మి ఏం చేసుంటుంది అనుకుంటా ఉండావు? ఏముంది, ఓనర్ని పిలిచి ముప్పు చివాట్లు పెట్టి పోలీస్ కేసు పెడతానని బెదిరించుంటుంది. నువ్వైతే అట్నే చేసుండేదానివి గాని ఈ యమ్మి ఏం చేసుండదు అనుకుంటున్నావు? కూల్ డ్రింక్ అమ్మిన షాపోడి మీద కాదు, ఆ కూల్ డ్రింక్ని తయారు చేసిన కంపెనీ ఓనర్ మీద కేసేసినది. వాణ్ణి కోర్టుకు పిలిపించి వాణ్ణి ఆట ఆడుకున్నది. వాడు భయపడిపోయి కేసు వదులుకుంటే లక్షల రూపాయల్లో డబ్బులిస్తాను అన్నాడు. కానీ ఇడిసిపెట్లా. ఆ యమ్మి అట్టనే కేసు పెట్టి ఆఖరికి ఆ కంపెనీనే మూయించుండాది. అవునా? అదెలాగండి? అదే మరి. ఆ యమ్మి ఎంత దూరం పోయినదంటే ఆ కూల్ డ్రింక్లో ఏమేం కలిపినారో, ఏది ఎంత మోతాదులో కలుపుతా ఉండారో, అసలు ఆ కంపెనీకి నీళ్లు యాడ్నుంచి వస్తా ఉండాయి, ఈ మొత్తం వివరాలన్నీ ఆరా తీసుండాది. ఇంకొక విషయం ఏంటంటే ఆ కంపెనీకి అదేదో లైసెన్స్ అంట, అది పోయి చాలా కాలమైంది. అది కూడా బయటికి తీసుండాది. చివరికి ఆ కంపెనీయే మూతపడి ఉండాది. అది ఆ యమ్మి గొప్పతనం. అందుకే ఆడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంచోడు కాదు అని, మాకు వాడి మీద నమ్మకం లేదని పిటిషన్ ఇప్పించి ఆ యమ్మిని ఆడ్నుంచి ఈడకు పిలిపించుకున్నాం.
ఇంకో విషయం ఏంటంటే ఈ ముక్క చెప్పింది కూడా ఎవరో కాదో వైశాలియే. తనే మా చేత పిటిషన్ వేయించి తను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా చేసినది. తను కావాలనే ఈ కేసు తీసుకున్నది. ఇప్పుడు చెప్పు, ఈ కేసుని ఎవరు గెలుస్తారంటావు? ఇంకా డౌటే ఉంది? ఖచ్చితంగా వైశాలియే గెలుస్తుంది. అది ఈ వీరభద్రం అంటే మాటలు అనుకుంటా ఉన్నావా? అంత దూరం యోచన చేస్తాడు. అర్థమై ఉండదా? అర్థమైందండి. మీరింతలా మాట్లాడుతున్నారంటే నేనొకసారి వైశాలిని కలవాలనుంది. అట్నే వెళ్దాం పదా. అమ్మా, నువ్వు ఈ లోపల యాడికి పోతావో ఓ నిర్ణయం తీసుకో. వద్దురా, నువ్వా వైశాలి గురించి చెప్తా ఉంటే ఈ కేసు ఎట్టా గెలుస్తాదో అన్ని దగ్గరుండి చూడాలని ఉండదురా. మనం ఒకేసారి కేసు గెలిచినామంటే అప్పుడందరం కలిసి పోదాం. ఏమంటావు? సరే, నీ ఇష్టం అమ్మా. అమ్మే పద, మన వైశాలిని కలుద్దాం పద. గుండెల్లో పెట్టుకోవాల్సిన నిన్ను ఈరోజు ఇలా ఫోటోలో పెట్టుకుని చూడాల్సి వస్తుంది అని అస్సలు అనుకోలేదు కౌశిక్. మీ అమ్మగారు నన్ను చీరదీసి చదివించారు. అనాథనైన నన్ను అమ్మలాగా ఆదరించారు. నన్ను కోడల్ని చేసుకోవాలని చాలా ఆశపడ్డారు. నేను కూడా నీకు భార్యగా ఆ ఇంటికి కోడలిగా వచ్చి నీతో కలిసి జీవితమంతా ఆనందంగా గడపాలని చాలా ఆశపడ్డాను కౌశిక్. కానీ నేనెందుకో నీకు నచ్చలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి పీటల మీద నన్ను వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోయావు. అయినా నేను బాధపడలేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ త్యాగాన్నే కోరుతుంది కదా. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. ఒక ప్రేమికురాలిగా నేను ఇంతకంటే ఏం కోరుకోగలను కౌశిక్? జీవితంలో మళ్ళీ ఏదో ఒక రోజు తిరిగి వస్తాను. ఆ రోజు నువ్వు నీ భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉండటం నేను నా కళ్ళారా చూస్తాననుకున్నాను. కానీ నేను అనుకున్నది నెరవేరలేదు. నిన్ను ఇలాంటి పరిస్థితిలో చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నీ ఆత్మకి శాంతి కలగాలి. లక్ష్మి గారిని చంపిన ఆ వ్యక్తిని ఉరి తీసేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. మీ అమ్మగారు నాకు చేసిన సహాయానికి జీవితాంతం ఆవిడికి సేవలు చేస్తూ నా రుణం తీర్చుకోవాలనుకున్నాను. ఆ అవకాశం నాకు ఆ భగవంతుడివ్వలేదు. కనీసం మీ ఇద్దరి ఆత్మకి శాంతి కలిగేలాగా నాకు చేతనైంది నేను చేస్తాను. అమ్మా వైశాలి. అంకల్, రండి అంకల్, కూర్చోండి. పర్వాలేదమ్మా, నీకొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. ఇదిగో, ఈ అమ్మి పేరు రుద్రాణి. ఈ కేసు గురించి కొన్ని వివరాలు చెప్పడానికి ఈ అమ్మి నీకు సహాయపడుతుంది. నిజానికి అమ్మాయి తన గురించి నాకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రుద్రాణి గురించి నాకు బాగా తెలుసు. నా గురించి మీకు తెలుసా? ఎలా తెలుసు? ఏం తెలుసు? నీ పేరు రుద్రాణి. నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేశావు. 2 సార్లు సస్పెండ్ అయ్యావు. ప్రస్తుతం లాంగ్ లీవ్ మీద ఉన్నావు. నీకు భరత్ అంటే చాలా ఇష్టం. భరత్ని పెళ్లి చేసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేసి చాలా కష్టాలు పడ్డావు. కానీ కుదరలేదు.
ఇక్కడికి చంద్రిక కౌశిక్ భార్యగా నటించడానికి వచ్చింది అని తెలిసి నువ్వు భరత్ భార్యనని చెప్పుకొని ఇక్కడికొచ్చావు. అలాగే లక్ష్మి గారిని కూడా నమ్మించావు. లక్ష్మి గారు ఒక్కరే కాదు, ఈ ఇంట్లో అందరూ అదే నిజమనుకున్నారు. కానీ నిజమేంటంటే భరత్ నిన్ను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు, నీ మెళ్ళ తాళి కట్టలేదు. ఎందుకంటే భరత్కి చంద్రికంటేనే ఇష్టం. నీది వన్ సైడ్ లవ్. ఆమె రైట్? ఇప్పుడు కూడా భరత్ నీకు దక్కకపోవడంతో కోపంతో రగిలిపోతున్నావు. అనుకోకుండా భరత్ లక్ష్మి గారిని చంపి కేసులో ఇరుక్కోవటంతో తనకి ఎలాగైనా శిక్ష పడితే నీ కక్ష తీరుతుంది అని ఫీలింగ్లో ఉన్నావు నువ్వు. కరెక్టే కదా? వావ్, వండర్ఫుల్. అసలు నా గురించి ఇన్ని వివరాలు ఎలా తెలుసుకోగలిగావు? నేను ఒక కేసుని టేకప్ చేశాను అంటే ఆ కేసుకి సంబంధించిన వాళ్ళందరి పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకుంటాను. మీతోటి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులో వీరభద్రం గారి కంటే మీ దగ్గరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎందుకంటే భరత్ ని చాలా బాగా స్టడీ చేసింది నువ్వే. అంతా కరెక్ట్గానే చెప్పావు, కానీ నా ఏమేంటో నీకు అర్థం కాలేదే. నీకేంటి, చాలా మందికి నేనెందుకు వీరభద్రంతో చేతులు కలిపానో, ఎందుకు భరత్కి శిక్ష పడాలని కోరుకుంటున్నానో ఎవ్వరికీ అర్థం కాదు. దట్ ఈజ్ రుద్రాణి. నేనందరికీ అర్థమయ్యేలా ఉంటే ఇన్ని రోజులు ఇలా ఎందుకుంటాను? ఒకసారి నేను రాయుడు కూతురు సచివత్తో మాట్లాడొస్తాను. తనని కలిస్తే మనకు కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? నేను కూడా నీతో వస్తాను పదా. ఆ వీరభద్రం గురించి నీకు తెలియంది కాదు కదా. పైగా ఇది వాళ్ళూరు. వాళ్ళ మనుషులు ఎవరు ఎక్కడ ఉంటారు, ఎక్కడెక్కడ పొంచి ఉంటారో మనకి తెలీదు. ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనం ఊహించలేం.